ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి, రెండో స్థానంలో కాంగ్రెస్. కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. 7వ రోజు పూర్తయ్యే సమయానికి అంజిరెడ్డికి 54,000 మెజార్టీ. నేటి మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్క తేలే అవకాశం అంటండి. సో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 7వ రోజు ముగిసే సమయానికి చిన్నమైలి అంజిరెడ్డి 51,719 ఓట్లు సాధించారు. 5,886 ఆధిక్యంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి 45,833 ఓట్లతో రెండో స్థానంలో. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ 38,364 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి బాగానే ఓట్లు వచ్చాయే, ఇంటికి కూడా రావనుకున్నాం, అసలు మన ఎక్కడ ప్రచారంలో కనపడలేదు, ఏం చేయలేదు, కానీ బాగానే వచ్చినాయి. మర్చిపోయి అవి పని చేసినట్టున్నాయి. ఓటుకి 5-6 వేలు ఇచ్చారంటగా. 3 పార్టీలు ఇచ్చినాయా, 2 పార్టీలు ఇచ్చినాయా? ఏమైనా సిగ్గుందాయా మీకు? మీరు గ్రాడ్యుయేట్లు, మీరు టీచర్లు, మీరే ఓటుకి డబ్బులు తీసుకుంటే ఇంకా మీరు ఏం చేస్తారు? సో 21 టేబుళ్లపై రౌండ్కి 21,000 ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 11 రౌండ్లు లెక్కించాల్సి ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత 2 గంటలకు 7 రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి 5 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగగా 6-7 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి స్వల్ప లీడ్ వచ్చిందంటండి. సో బుధవారం మధ్యాహ్నానికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయనేది తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తం రౌండ్లు పూర్తయిన తర్వాతే గెలుపునకు అవసరమైన కోటా ఓట్ల సంఖ్యను ప్రకటిస్తారు. గత నెల 27న జరిగిన ఎన్నికల్లో దాదాపుగా 2,50,106 ఓట్లు పోలయ్యాయి. మరో 4,000 వరకు తపాలా ఓట్లు పడ్డాయి. ఇందులో చెల్లినవి, చెల్లనివి పరిగణలోకి తీసుకొని విజేతలకు అవసరమైన ఓట్ల సంఖ్య నిర్ణయిస్తారు. ఇప్పుడున్న వివరాల ప్రకారం 1,14,000 మ్యాజిక్ ఫిగర్ అంట. ఒక అంచనా, ఇది ఇంకా ఫైనల్ కాదు. ఇప్పుడున్న దాని ప్రకారం 1,14,000 మ్యాజిక్ ఫిగర్గా చెప్తున్నారు. సో ఈ సంఖ్య మొదటి ప్రాధాన్యంలో ఏ అభ్యర్థికి చేరుకునే అవకాశం కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు అనివార్యంగా మారనుంది. తడబాటు, ఓటు వేసే విషయంలో చదువుకున్న వాళ్ళు తడబాటు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. మొత్తం ఓట్లు 2,50,106 పోలవగా అందులో 8% పైగా చెల్లని ఉన్నాయంట. తాజాగా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎన్నికల ఫలితాల్లోనూ 897, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ స్థానంలో 494 ఓట్లు చెల్లుబాటు అవ్వలేదు. ఈసారి కొందరు ఓటర్లు తమకు బరిలో ఉన్న ఏ అభ్యర్థి నచ్చలేదని పలువురి ఫోటోలపై క్రాస్ మార్క్ చేశారు. ఇంకొందరు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను, మరికొందరు పథకాల లబ్ధి అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రాశారంట. అమ్మ, మీలాంటి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం రా బాబు, ఓటేయండి రా బాబు అంటే, సరే నోటా పెట్టుండాల్సింది, మీరు చెప్పింది కూడా పాయింట్ బాగానే ఉంది, నోటా పెట్టుండాల్సింది, కానీ అట్లా రాయటం వేస్ట్ కదా బ్యాలెట్ పేపర్ ఒక్కొక్కటి. సో ఇప్పుడే అయిపోయిందంటండి. మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్క దాదాపుగా ముగిసిపోయింది. 11 రౌండ్తో మొత్తం ఇందులో ఇంకా ముగిల 11 రౌండ్ అయింది. సో ఇప్పటికీ బీజేపీ అభ్యర్థికి 75,675 ఓట్లు వచ్చాయి. నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు వచ్చాయి. అంజిరెడ్డి 5,110 ఓట్ల తేడాతో ఉన్నారు, ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇంకెన్ని ఓట్లు కావాలి? కనుక మరో 70,000 ఓట్లు కావాలండి దాదాపుగా. ఎవరు? అంజిరెడ్డి గెలవాలంటే. ఎందుకంటే మనకి ఉన్న సమాచారం ప్రకారం దాదాపుగా, అంటే ఒక అంచనా ప్రకారం 1,14,000 ఓట్లు మ్యాజిక్ ఫిగర్. సో 1,14,000 ఓట్లు ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకే గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ చూస్తే బీజేపీ క్యాండిడేట్కి ప్రస్తుతానికి ఉన్న ఓట్లన్నీ 75,675 వెనక వచ్చినాయి. కాంగ్రెస్ క్యాండిడేట్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మనోడికి 70,565 ఓట్లు వచ్చినాయి. సరే, దీంట్లోంచి అంజిరెడ్డి మన బీఎస్పీ అభ్యర్థిని తీసేసేసిన, సరే ఊరికే పెట్టుకుందాం కానివ్వండి. బీఎస్పీ క్యాండిడేట్ ఎంత? 60,419. రైట్. సో మొత్తం మనకి పోలేని ఓట్లు ఎంత? సుమారుగా 2 లక్షల చేంజ్ ఓట్లు పోలేని, అంతే కదా. 2,20,000 ఎంతో అయినాయి. ఇక్కడ 70, 140, 2 లక్షలు దాదాపుగా, అంటే ఇంకా దగ్గరికి వచ్చింది. కానీ మనకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత? అందాజుగా చూస్తే మ్యాజిక్ ఓట్స్ అంటే ఇంకా ఇది కన్ఫామ్ కాదండి, ఆన్ అండ్ యావరేజ్గా 1,14,000 కావాలి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇక్కడ గెలవాలంటే కావాల్సిన ఓట్లు 1,14,000 ఓట్లు. ఓకేనా? 1,14,000 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ మనకు చూస్తే ఇందులో ఇదంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు ఇవన్నీ కూడా దాదాపుగా ఇక్కడ మనకి ఈ మొదటి ప్రాధాన్యతలో దాదాపు ఇక్కడికే మనకి 2 లక్షలు దాటిపోతుంది. సో మ్యాజిక్ ఫిగర్ రావాలంటే కావాల్సింది ఎంత? 1,14,000 ఓట్లు కావాలి.
కాబట్టి ఇక్కడ ఏ అభ్యర్థికి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి ఇక్కడ గెలవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లకి వెళ్ళాల్సిందే. రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా ఇది తేలే అవకాశం కనపడట్లేదు. ఎందుకంటే ఈ 1,14,000 ఓట్లు రీచ్ కావాలి కాబట్టి. మరి చూద్దాం ఇవాళ సాయంత్రానికి అవుతుందా, ఇది రేపటికి అవుతుందా, ఈ లెక్క ఎప్పటికి వెళ్తుందని చూడాలి. కాకపోతే అనూహ్యంగా ఈ బీఎస్పీ క్యాండిడేట్ ప్రసన్న హరికృష్ణకి చాలానే ఓట్లు పడినాయి. ఇన్ని పడితేనైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదంట మనోడికి. ఇన్ని ఓట్లు పడితే మనోడికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బీఎస్పీ. అతని వల్లే యాక్చువల్గా ఈ మొత్తం ఇప్పుడు మారిపోయింది. లేకపోతే చాలామంది ఊహించింది ఏంటంటే మన బీజేపీ క్యాండిడేట్ కళ్ళు మూసుకొని గెలుస్తారు అనుకున్నారు నరేందర్ రెడ్డి అనుకున్నారు. కానీ మనోడికి అంజిరెడ్డి ఈ కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి అసలు ఎంత పోటీ ఇస్తారని కూడా ఊహించలేదు. అనూహ్యమైన ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ. చూద్దాం ఇవాళ సాయంత్రానికి కానీ లేకపోతే రేపటికి కానీ ఈ ఫలితాలు రావచ్చు పట్టభద్రుల ఎమ్మెల్సీలో. ప్రస్తుతానికైతే మాత్రం చూసుకుంటే బీజేపీ కొంచెం ఆధిక్యం కనపడుతుంది. పెద్దగా ఏం కాదు, జస్ట్ 5,000 మెజార్టీ ఉందంతే. చూద్దాం ఏ క్షణాన ఏమన్నా జరగచ్చు ఇక్కడ మాత్రం.